కానీ, వ్యక్తిత్వం కానీ, నాయనా పర్సనల్ విషయాలు కానీ, నాయన మమ్మల్ని మేము నాయనా రూపాంతరంలో నడిపించుకోవడానికి సహాయం చేయమని, వచ్చిన ప్రతి బిడ్డను నీ మాటల చేత దర్శించమని, ఆయన గత సంవత్సరం అంతయు మమ్మల్ని కాచి కాపాడి నీ ఉపదేశాలు మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిస్తూ, నాయన సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ నామానికి ఆరోపిస్తూ, ఈ సంవత్సరం అంతయు నాయన మీ యొక్క పరిశుద్ధ హస్తాలకు అప్పచెప్పుకుంటూ, నీ దయ నీ చిత్తం కొరకు కనిపెడుతుండగా నీ చిత్తమే మా ద్వారా జరుగునుగాక, లోబర్దుముగాక. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలమ్మ, దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతలు. మరి దినము పెట్టి అయితే ఈ గత సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి సకల అనారోగ్యాల నుండి, ఆపదల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి మనల్ని కాపాడిన దేవునికి మొదటగా స్తోత్రాలు. మరి ఆయన అధికారానికి, ఆయన యజమాన్యానికి, ఆయన ఆధ్వర్యంలో మనము నడిపించబడాలి. ముఖ్యంగా సృష్టికర్తని మనం మర్చిపోకూడదు. మన జీవితము గమనిస్తుంటే గతం నుంచి ఇప్పటి వరకు మనం ఎక్కడైతే ఆయనకు అధికారం ఇవ్వలేదో, ఎక్కడైతే ఆయన యాజమాన్యానికి మనం లోబడలేదో, ఎక్కడైతే ఆయన ఆధ్వర్యంలో మనము పోయామో, మన స్వకీయ ఆలోచనలు మనల్ని ఎంత దుర్భరంగా చేశాయో మనం పరిశీలించుకుంటే మనకు అర్థమవుతుంది. దినము మనం అభ్యసించాలి. ఆయన చెప్పే ఉపదేశాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన ఆత్మ మనకు నడిపించే విధానాన్ని మనం పరిశీలించుకుంటూ వెళ్ళిపోతే మన గతానికి, ప్రస్తుతానికి మనకు అర్థమవుతుంది. ఈ ప్రస్తుతాన్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలకు ఆయన పరమార్థం తెలిపేవాడు, ఆయన పరిశుద్ధుడు. కనుక మనము ఏది కూడా క్రీస్తు భక్తులైన మనము అభ్యసించాలి. ఎప్పుడైతే ఒక స్కూల్లో జాయిన్ అవుతామో అక్కడ మనము ఏబీసీల నుంచి నేర్చుకుంటూ తరగతులు మార్చబడతాయో, అలాగనే దేవుని యొక్క జ్ఞానంలో, దేవుని యొక్క పిలుపులో, దేవుని యొక్క రక్షణలో మనం ఎప్పుడైతే పిలువబడతామో, కాపాడబడతామో మనకు స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక్కొక్కటి ఆయన చేత, లోకం చేత నడిపించబడ్డ మనము ఆయన చేత నడిపించబడుతున్నప్పుడు లోకానికి, దేవునికి వ్యతిరేకత, ఆ యొక్క తేడా మనకు అర్థమైపోతుంది. ఒక్క రోజునే అర్థం కాడు, ఒక్క సంవత్సరంలో అర్థం కాడు. కానీ ఎలాగైతే ఎల్కేజీలో జాయిన్ అయ్యి పిహెచ్డి వరకు చదవాలంటే ఒక 18-20 సంవత్సరాలు ఎలా పడుతుందో, మనము దేవునిలో ఎదగాలంటే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము 100వ సంవత్సరంలో జరిగినట్టుగా మనకి కూడా సమ్ టైం పడుతుంది. కాబట్టి ఈరోజు నాకు తెలుసు, ఈరోజే నాకు అధికారం వచ్చింది, ఈరోజే నేను గబగబా ఎదగాలి అని మనము వెళ్ళిపోతే కూలిపోతాం, సోలిపోతాం, అర్థం లేని మార్గంలో మనము ఇమిడిపోతాం. కనుక ఈ లోకం ఎంత ఇంపార్టెంటో అదే లెవెల్లో దేవుడు ఆత్మీయ స్థితిని కూడా మనల్ని నడిపిస్తాడు, మాట్లాడతాడు, కానీ తోడుంటాడు. కానీ మనల్ని నిమ్మలంగా నడిపిస్తూ ఒప్పిస్తూ, విడిపిస్తూ, కాపాడుతూ, పోషిస్తూ, బలపరుస్తూ, అన్ని విధాలు సంరక్షిస్తూ నేను దేవుడుగా కొంతకాలం పడుతుంది. కనుక అన్ని విషయాల్లో మనం అధికారం చెలాయించడానికి, ఇప్పుడు పసిపాప మనము పెద్ద ఇప్పుడు పసిపాప రాజుకు పుట్టినా కూడా మరి వెంటనే రాజ్యాభిషేకం ఎలా కాదో, దేవుళ్ళో మనం రక్షణలోకి వచ్చిన మనము ఎదగకుండా, ఆత్మలో బలంగా మార్చబడకుండా ఈ లోకాన్ని జయించాలంటే చాలా శ్రమ. కాబట్టి చాలామంది ఏంటంటే మనం రక్షణ పొందినాక మనకి అధికారం వస్తుంది, ఏది పడితే మనం అప్లై చేయొచ్చు, ఏది పడితే అది మనము క్లెయిమ్ చేయొచ్చు అని అంటారు. కానీ అది ఉట్టి అబద్ధం. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ అవుతుంది. ఎంత గొప్ప ఇంటిలో పుట్టినా కూడా పిల్లగాడు చిన్నప్పుడే ఎలాగ రాజ్యాభిషేకం ఉండదో, ఆయనకు అధికారం ఇవ్వరో, రాజకుమారుని తెలుసు కానీ అధికారం చేపట్టడానికి కానీ, ఆజ్ఞ ఇవ్వడానికి కానీ, బట్టలు నడిపించడానికి కానీ, యుద్ధం చేయడానికి కానీ ఎలాగ అర్హత ఉండదో ఆ వయసుకు, ఆత్మలో పుట్టిన మనకు, రక్షణలో పొందిన మనకు సమ్ టైం తీసుకుంటుంది. కాబట్టి ప్రతి విషయంలో జ్ఞానము అభ్యసించాలి. అన్ని విషయాలు ఇందాక పాట పాడుకున్నట్టుగా ప్రతి విషయం సమయోచిత జ్ఞానము నాకుంది కదా, నేను పరిగెడతా, నేను కూర్చుంటా, నేను నిద్రపోతా, నేను మాట్లాడతా, తగదు. సమయానుకూలంగా సమయోచిత జ్ఞానం కలిగి యేసుప్రభువు ఎలాగైతే చుట్టూ అటుపక్క ఇటుపక్క శత్రువులు, మరి ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు, లోక జ్ఞానులు ఆయన వెంటాడుతున్నప్పుడు ఎక్కడ దొరకకుండా జ్ఞానంతో మాట్లాడుతూ ముందుకు వెళ్ళిపోయాడో, అంత పరమశక్తుని యొక్క కుమారుడైండి కూడా మనము కూడా అనుకూలం లేని సమయాల్లో ప్రవచనాన్ని కానీ, మన యొక్క తగిన విశ్వాసాన్ని కానీ, మనకు కలిగిన దేని కూడా ఫోకస్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆయన మనకంటే ముందు వెళ్ళినవాడు, మన ప్రధాన యాజకుడు, జ్యేష్ఠుడు. ఆయన పోలి మనము
నడుచుకోవాలి. ఇది ఆయన చిత్తము. కాబట్టి ప్రతి విషయంలో మెలకువగలిగి మనకిచ్చిన వరం ఏదైనా కూడా కృపావరమే కానీ, మరి స్వస్థ వరమే కానీ, విశ్వాస వరమే కానీ, నడిపించే వరమే కానీ, సహకరించే వరమే కానీ, భాషా వరమే కానీ, ఏదైనా కూడా సమయానుకూలంగా మనం అది వాడాలి. దేవుణ్ణి నమ్మించాలి, దేవుణ్ణి నమ్ముకోవాలంటే నీ నమ్మకం అంతా కూడా రోడ్డు పాలవుతుంది. నీవు ఒక కాండముగా, ఒక 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 స్తంభముగా తయారైన తర్వాతనే నీవు నీ యొక్క పరిచర్య మొదలుపెట్టాలి. లేతగా ఉన్నప్పుడు లోకము మనకు తెలుసు. సాతాను కూడా లోకం సృజించక ముందు ఎన్నో వేల సంవత్సరాలు దేవుడి సన్నిధిలో ఆయన స్తుతించాడు దేవుణ్ణి, పరిశుద్ధుడని. ఆ బలం దేవుడు తీసేయలేదు, కానీ ఆయన సన్నిధిని అపవాదికి దూరం చేశాడు. ఆ బలం ఉంది, సాతానుకు ఆ బలం ఉంది కాబట్టి ఒక దగ్గర దేవుడు వాళ్ళ సహోదరులను ఒక మార్గాన వెళ్ళమని తాను ఇంకొక మార్గాన వెళ్ళాడు, తన సమయం వచ్చే వరకు. కాబట్టి ద్రాక్షరసం చేయమన్నప్పుడు కూడా నా సమయం ఇంకా రాలేదు. అలాగనే మన వివేకం కూడా చాలా వరకు నేను దేవుళ్ళు గమనించింది ఏమిటంటే మనకు వచ్చి రాకముందే, తెలిసి తెలియక ముందే మనము ప్రవచనాలు వల్లేస్తాము, ఇష్టానుసారంగా దేవుణ్ణి నమ్మిద్దాము, దేవుళ్ళ విశ్వాసం ప్రకటింపజేద్దాం, వీళ్ళని మారుద్దాము, వాళ్ళని మారుద్దాము మనం పరిగెట్టినప్పుడు ఖచ్చితంగా సోలిపోయే అవకాశం ఉంది. నువ్వు ఎప్పుడైతే ఒక స్తంభముగా, ఒక బలముగా తయారవుతావు. ఇంకొకటి, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం అంటాము కానీ ప్రతి పరిస్థితులు ఆయనకు మనము అప్పజెప్పము. ఇక్కడ మనలో ఉన్నాము చాలామంది, ఒక 20 మందిలో 2-3 కంప్లీట్ విశ్వాసం, కంప్లీట్ పరిస్థితులన్నీ కూడా ఆయనకు అప్పచెప్తారు. కానీ మిగతా అందరూ కూడా కేవలం నామకార్థంగా ఉంటారు. కానీ వారి నోటి మాట దేవుడు మాకు తెలుసు, దేవుడు క్రియలు తెలుసు, నమ్ముకొని ఏం చేయాలి? హృదయం ఆయనకి ఇస్తే కదా నువ్వు క్రైస్తవ్యము. హృదయం ఇవ్వకుండా దేవుని నమ్ముకొని మందిరాలు కట్టబడి ప్రవచించి ఏమి లాభము? ఎంతోమంది ఆగమైపోతున్నారు. అటు కాకుండా ఇటు కాకుండా వాళ్ళు నడిపించేవారు లేకుండా ఎంతో దుర్భర స్థితి, ఎంతో కష్టము. అది మనకు తగదు. వివేకము, గ్రహింపు, ఆయన వాక్యం పట్ల ఆసక్తి, ఆయన కంప్లీట్గా నీ ప్రాణాత్మ దేహాలకు యజమానిగా, అధికారిగా ఒప్పుకున్న తర్వాత ఆయన నీ పక్షాన పనిచేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరం గమనించుకుందాం, మనకిచ్చిన రక్షణ మహా గొప్పది. ఎన్ని కోట్లు ఇచ్చినా, ఒక రాజ్యాన్ని అప్పచెప్పినా కూడా ఈ రక్షణ ఆయన ఇష్టమైన వారికే ఆయన ఇస్తాడు. ఆయన ఇష్టమైన వారిని ఆయన మెత్తగా చేసుకుంటాడు, కొందరిని కఠినపరుస్తాడు, కొందరిని రకరకాలుగా ఆయనకి ఇష్టం ఉన్నట్టుగా. ఆయన మాత్రమే మనకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన మాత్రమే, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు ఏ నరికి కూడా అంత ఇంత అర్థమైనట్టు ఉంటాడు. కానీ అర్థం కాని దేవుడు, విచిత్రమైన ప్రేమ. ఏదైతే మనకు కొంచెం అర్థమైందో ఆ కొంచెములో 100కి 100 మనం సక్సెస్ఫుల్గా ప్రయాసపడుతూ, కష్టపడుతూ, ఆ శ్రమను ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతేనే నేను నీకు తోడై ఉన్నానని చెప్పి తన మర్మము, తనకు పనిచేసే తీరు, తన ఆత్మ యొక్క ప్రభావము మన మీద చూపిస్తాడు. కాబట్టి దేవుడు మహాదేవుడు. నేను ఇక్కడ ఉంటాను, ఎక్కడి నుంచో, ఇప్పుడు సపోజ్ సుజాత ఉంది, ఇంటికా నుంచి రావాలి, అమ్మ ఉంది అనుకుంటుంది. కానీ నేను నా యొక్క బాహ్య రూపం చూడదు, ఊహల్లో ఉంది. అలాగనే క్రైస్తవ్యము ఊహల్లో ఉన్నారు. దేవుని చూసేవారు తక్కువ. ఆయన మాట విని ఆ మాట నిలబడి గృహాలు, వ్యక్తిత్వాలు, ఆత్మస్థితి కట్టుకునేవారు అతి తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం ఆ తక్కువలో మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు. మనం ధన్యులం. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు నిజమైన దేవుడని, సజీవుడని, యథార్థవంతుడని, ఆయన ఎప్పుడు కూడా తన భక్తులను తయారు చేసుకునేవాడని, ఇతరులను మన కొరకు కాచేవాడని మొన్న డిసెంబర్ 23వ తారీఖు చెప్పాడు కదా. ఆయన పుట్టుకకు కొంతమందిని ఎన్నుకున్నాడు, మరణానికి కొంతమందిని ఎన్నుకున్నాడు, ఉత్థానానికి కొంతమందిని ఎన్నుకున్నాడు, పరిచర్యకు కొంతమందిని ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు మహా జ్ఞాని. ఆయన జ్ఞానం అర్థమవుతుంటే మన బ్రతుకులేపాటివి, అసలు అర్థం కాని జీవితాలు. ఆయన అన్నాడు కదా, 1000 దినములు బయట గడపట కంటే 1 దినము మందిరంలో గడపట మేలు. ఆ హృదయాన్ని గుర్తెరిగిన దావీదు మహారాజు హృదయానుసారని చెప్పాడు కదా. ఆ హృదయాన్ని చూస్తూ ఆయన ఆ మాట మనకు ఈ తరానికి అర్థమయ్యేటట్టుగా అలాగైతే 1000 దినాలు ఈక్వల్ టు 1 డే. మనం గమనిస్తే ఎన్ని డేస్ మనం దేవుడి మందిరంలో కనిపెట్టుకున్నాం, మన బ్రతుకు ఎంతటిది. ఇది ఆలోచిస్తే మన అతిశయాలన్నీ వ్యర్థము, అది మంటలో కాలిపోవలసిందే. దేనికి మనకు అతిశయము? ఆయనతో వాడబట్టము, ఆయన మనల్ని నడిపించడమే మనకు అతిశయము.
కాబట్టి బురదలో నుంచి, ముండ్ల కంచెలో నుంచి, అడవుల్లోంచి, అరణ్యాల్లోంచి, ఎడారిలో నుంచి మనల్ని నడిపించిన రాజాదిరాజే మనకు అతిశయము. ఈ విధంగా ఎవరి హృదయంలో దేవుడు నిలకడగా స్థిరంగా లేడో మన మాట రకరకాలుగా ఉంటుంది, మన వినికిడి రకరకాలుగా ఉంటుంది, మన తలంపు రకరకాలుగా ఉంటుంది, మన ఆలోచన రకరకాలుగా ఉంటుంది, మన ప్రవర్తన రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్క మనిషి పట్ల ఒక్కొక్క ప్రవర్తన మనకు అర్థమైపోతుంది మాటలు వింటున్నప్పుడు. కాబట్టి మనం దేవుణ్ణి నమ్మామా నమ్మలేదా, ఇది ప్రాక్టికల్, ఇది వాస్తవమే మన లైఫ్. దేవుడు వాస్తవంలో నడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. వాస్తవమే, నీవేమై ఉన్నావో నీకు అదే జరుగుతుంది. నువ్వు ఇతరులకు ఏం చేయకూడదువో నీకు అదే జరుగుతుంది. ఏ కొలతతో కొలిచేదవో అదే కొలత నీకు కొలవబడుతుంది. ఇది మన్నించబడ్డప్పుడు మాత్రమే మనం ప్రభుని ఎరిగిన వారుగా, మనం దేవునితో నడిచేవారిగా ఉంటాం. కాబట్టి మన మోసకరమైన జీవితం, మనం భ్రమపరుచుకునే జీవితము ఎంత నష్టమో మనము గ్రహించాలి. కాబట్టి మనం చేసుకున్నదే ఈ పాపము, మనం చేసుకున్నదే ఈ శాపము. కాబట్టి దీన్ని మనం ఛేదించుకొని, దీన్ని వేరుగా మనము దేవుని పరిశుద్ధిని ఆరాధించకపోతే మనము స్తుతిస్తాము, ఆరాధిస్తాము, మన బ్రతుకులు అలాగనే ఉంటాయి. ఎందుకంటే లోకానికి కూడా యేసుప్రభు నమ్ముకున్నారు అని అనుకుంటారు, కానీ యేసుప్రభు మన హృదయాల్లో ఉండడు, పరలోకానికి ఎత్తబడము. కాబట్టి ఇరుకు మార్గం అని యేసుప్రభు స్వయంగా చెప్పాడు. ఆయన శ్రమ నీకు శ్రమ. ఎందుకంటే లోకంలో మన మనసు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు లోకమంతా అల్లకపోతుంది. మనం ఇక్కడే ఉంటాం, కానీ ఒక్క సెకండ్ ఆలోచన రాగానే ఎక్కడికో వెళ్ళిపోయి అదంతా కూడా ఎన్ని 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 చికాకులు, ఎన్ని చిక్కులు మన మనసు. కాబట్టి అదంతా విడిపించబడాలంటే టైం పడుతుంది. నేను పరిశుద్ధురాలని నేను అనుకుంటే అది తగదు. దేవుడు మాత్రం పరిశుద్ధుడు. ఆయన ఎదుట మనం ఎంత గడిపితే అంతగా మనకు ఆయన పవర్ ఎంటర్ అయిపోయి మనం పరిశుద్ధతలోకి మార్చుకుంటూ, క్షమించుకుంటూ, మన్నించుకుంటూ, తప్పించుకుంటూ, కాపాడుతూ ముందుకు కొనసాగుతాడు. చాలామంది నేను గమనిస్తున్నాను, దేవుడి యొక్క దయ, ఆయన కృప, ఆయన చిత్తము. చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నాం అంటారు, కానీ వ్యక్తిత్వాలు మారవు, కుటుంబం మారదు, ఇంకా తప్పులోకి ఉంటూనే ఉంటారు, కానీ వాళ్ళ యొక్క ఆలోచన ఏమాత్రమో మారదు. లోకానికి చూస్తే వీళ్ళు యేసుప్రభు, వీళ్ళు క్రైస్తవులు అన్నట్టుగా ఉంటుంది. అది ఏ మాత్రం కూడా దేవుడు ఆనందించడు. కాబట్టి ప్రతి విషయంలో వాస్తవములో ఉందాం. మనల్ని ఎవ్వరు ఏమనరు. నేను ఇలాగ ఉన్నానని నాకు నేను అనుకోవాలి. అనుకున్నప్పుడే ప్రయాస స్టార్ట్ అవుతుంది. ఇతరులకు చెప్పడానికి కాదు క్రైస్తవ్యము, ఇతరులకు చెప్పడానికి కాదు యేసుప్రభు నమ్ముకున్నా అని చెప్పడం. నాకు నేను దానిలో నేను ఉన్నానా లేదా, నాలో పరిశీలన జరుగుతుందా లేదా అనేది మనము గుర్తెరగాలి. మనం ఆలోచన ఎలాగంటే, దేవుని నమ్ముకున్నా కూడా ఇతరులను పరిశీలిస్తాము, కానీ మనల్ని మనము పరిశీలించుకోము. అవునా కాదా? చెప్పండి అమ్మా, అవునా కాదా? ఇతరులు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, నేను ఎలా చేస్తున్నాను, అలా చేయడానికి నేను ఎంతవరకు కారకురాలను అని మనం గమనిస్తే మనకు పిచ్చి పడుతుంది, మన మీద మనకు అసహ్యం వస్తుంది. కాబట్టి ఇది కదా దేవుడు మార్చేది. నీ ఆలోచన ఇలాగుంది, నేను వెలుగును, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నీ ఆలోచన సరి చేసుకో. కాబట్టి అది మనకు కావాలి, అది వాస్తవము, అది ప్రాక్టికల్, అది పరిశుద్ధాత్మ. నీ గురించి నీకు తెలుపువాడే పరిశుద్ధాత్మ. ఇంకా పరిశుద్ధాత్మను ఉంచుకొని కూడా భ్రమపరుచుకున్నామట, నేను బాగానే చేస్తాను కానీ వాళ్ళు అలాగే చేస్తున్నారు అని మనం ఇంకా మోసం చేసుకున్నట్లయితే మనకి ఇంకా దేవుడు దిగొచ్చినా కూడా మన రహస్య పాపము, రహస్య ఆలోచనలు బాగు చేయలేడు. కాబట్టి ఆనాడు యేసుప్రభు తిరుగుతూనే ఉన్నాడు వాళ్ళ మధ్య. వారికి భ్రష్టత్వంతో ఉన్నారు, గుర్తెరగలేదు. ఆయన మహిమ చూసుకుంటూ, ఆయన ఆశ్రయాలు చూసుకుంటూ, ఆ పరలోక బోధ భూమి మీదకి తీసుకొచ్చి బోధకుడుగా, ఒక వాక్కుగా, ఒక వాక్యంగా ఆయన నడుస్తున్నప్పుడు కూడా వారు గుర్తుపట్టలేదు. అంటే వాళ్ళకు వాక్యాలు వచ్చు, ధర్మశాస్త్రం అంతా నోటికొచ్చు, వాళ్ళు పెద్ద ఉపదేశకులు, వాళ్ళకు డిగ్రీలు ఉన్నాయి, కానీ యేసుప్రభు వచ్చి వాళ్ళతో నడుస్తూ వాళ్ళతో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రభావము, ఆయన శక్తి వారు గుర్తెరగలేదు. అలాగని ఈ దినాల్లో క్రైస్తవులు కూడా సేమ్ వే. కాబట్టి మనం ఎలాగున్నాం, మనం బాగుపడాలంటే, ఒక సమస్య మనం దాటిపోవాలంటే, దేవుని యొక్క శక్తి మనకు అర్థం కావాలంటే, దేవుని యొక్క ఉనికి మనకు అర్థం కావాలంటే, ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కావాలంటే ఈ పొరలన్నీ కూడా దాటిపోవాలి. మనము ఆయన వెలుగును చూడగలిగే వారిగా మనం జీవించినట్లయితే మన బ్రతుకులో ఉన్న ప్రతి శాపాన్ని ఆయన కొట్టివేస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం మెలకువగలిగి, నేనేమైంది, ఇతరులతో నాకు అవసరం లేదు, సహవాసం చేద్దాం, ప్రేమిద్దాం, మనం కలిగిన దాని కొద్దీ ఇతరులకు సహాయం చేద్దాం, కానీ నీ గురించి ఇతరులకు అవసరం లేదు, నా గురించి నాకు అవసరం. నాకు ఆయన ఏర్పరిచిన నివాసాలు నేనే ఉండాలి. వాళ్ళు ఉంటారో ఉండరో నాకు అనవసరం, నేనైతే వెళ్ళాలి.
నా ప్రవర్తన మరి దేవుని ఆజ్ఞలు బట్టే ప్రవర్తించాలి. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ ప్రకారం నేను ప్రవర్తించాలి. నా యొక్క ఈలోక బాధ్యతలు ఆయన ఆత్మని ధరించి ప్రవర్తించాలి. కానీ ఎవరి ఆత్మ భారమో వారే కలిగి ఉండాలి. ఇది దేవుని చిత్తం, ఇది వాస్తవము. ఒకరి ఆత్మ గురించి ఒకరు మొరపెట్టడం, ఒకరు కష్టం రావద్దని వారి గంటలు గంటలు వాళ్ళ కొరకు ఏమంటారు విజ్ఞాపన చేయడం, ఇది తగనిది. అందరికీ దేవుడు మాట్లాడుతున్నాడు, అందరితో దేవుడు సావాసం చేస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. కాకపోతే కుటుంబంగా మనం కలిసి ఉండాలి, కుటుంబంగా మనము సమాధానంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. కానీ ఎవరి ఆత్మ పరిస్థితి వారిదే. కాబట్టి ప్రతి ఒక్కరం దేవుణ్ణి గుర్తెరిగి ఆయన వాక్యం ఖచ్చితంగా జరిగేదని, వాస్తవంలో మనం నిలుపువాడని, ఇతర జోలికి మనం వెళ్ళకుండా, మన జోలికి తను రానివ్వకుండా, ఆత్మలో నిలకడగా స్థిరముగా బలపడుతూ, మనకు కలిగిన దాని చేత దేవుడు మనకు అనుమతి ఇచ్చినంత వరకే ఇతరులకు బోధిస్తూ, వాళ్ళని బలపరుస్తూ, వారిని అవిశ్వాసంలో ఉంటే వాళ్ళకి మనకు కలిగిన విశ్వాసం కొద్దీ వాళ్ళని బయటికి లాగుతూ, వాళ్ళ అనుకూలతలో మనం బోధిస్తూ, కొందరు అనుకూలించరు బోధించడానికి, వినటానికి అస్సలు అనుకూలించరు. ఎంతసేపు అద్భుతాలు కావాలి, ఆశ్చర్యాలు కావాలి, కానీ దేవుడి ఉపదేశంలో వాళ్ళు నడవడానికి అనుమతి. అటువంటి వారికి మనము చెప్పినా వ్యర్థమే. ముళ్ళ పొదలో పరిగిన విత్తనాల వలె ఉంటాయి. కాబట్టి ఆ జ్ఞానము మనకు దేవుడి దగ్గర నుంచి రావాలి. మంచి ముత్యములు పందుల పాలు చేయవలదు. మంచి మాటలు ఆ రాజాదిరాజువి, నీకు కలిగిన జ్ఞానం గొప్పది. పందులకు వల్లిస్తే అర్థం కాదు, అజ్ఞాలకు వల్లిస్తే అర్థం కాదు. కాబట్టి జ్ఞానము కలిగి సమయోచితముగా ఆ మాటలు నువ్వు వివరించాలి. అది దేవుని చిత్తం, అది దేవుని యొక్క విశ్వాసం. కాబట్టి ప్రతి ఒక్కరం జ్ఞానము కలిగిన స్త్రీ కుటుంబాన్ని కట్టుకుంటుంది. ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి జ్ఞానంతో కుటుంబం కట్టుకునేవారు? మంచి కుటుంబాన్ని ఒక స్త్రీ వెళ్ళి కూలగొడుతుంది. ఒక స్త్రీ వల్ల ఎంత నరకం. ఈ రోజుల్లో స్త్రీలు అంటే మనకు అసహ్యం కాకూడదు, కానీ 99% స్త్రీలు కుటుంబాలను, భర్త వ్యక్తిత్వాలను, పిల్లల యొక్క భవిష్యత్తును కాళ్ళతో ఇట్లా నలిపేస్తున్నారు. నేను చూస్తున్నాను, ఆత్మీయ స్థితిలో కాళ్ళతో ఇట్లా పురుగును చంపినట్టు చంపుతున్నారు. అజ్ఞానముతో, లోకాశలతో, లౌకిక ఆత్మతో, ఆడంబరముతో, స్వేచ్ఛ, ఇవన్నీ మూడురాలు కుటుంబాన్ని ఊడబెరుక్కుంటుంది. కాబట్టి జ్ఞానం కలిగి దేవుడిచ్చిన జీవితాన్ని, కొద్ది జీవితము, దేవుడి చిత్తమైతే 80 సంవత్సరాలు, దేవుడి చిత్తమైతే కొంచెము, ఈ లోపల ఏ ఇయర్లోనూ మనం చనిపోవచ్చు. కానీ ఈ కొద్ది జీవితము, రాజాదిరాజు, అఖండుడు, ఆది అంతం లేనివాడు, యుగయుగాలు లేనివాడు, ఆయన పరిపాలనలో నీ జీవించే విధానం ఒక నిమిషం కూడా కాదేమో. నిమిషంలో ఒక చిన్న ముక్క లాంటిది మన బ్రతుకు, మన 70-80 years. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, పరలోకం వెళ్ళాలంటే ఎంత మెలకువ కలిగి ఉండాలి, ప్రతిదీ వివేచించాలి. మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఈ బట్ట మంచిదా కాదా, ఈ రేటుకు తగిందా, ఉండదా ఇదని మనం ఎంత ఆలోచిస్తామో, పరసంబంధమైన విషయంలో మనం ఏం వింటున్నాము, ఏం చేస్తున్నాము, ఏ మాట మనల్ని ఆకట్టుకుంటుంది, పరిశీలన చాలా అవసరం. అన్నీ మరి మనం ఇల్లు ఉడిచి మళ్ళీ చెత్తని ఎలాగైతే మళ్ళీ ఇల్లంతా చిమ్మమో, ఒకసారి నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు లోకానుసరమైన అనుసరం అంతా కూడా అది రోజు రోజుకి వాషౌట్ కావాలి, కానీ మరలా ఆ ప్రవర్తన మీద ప్రభావితం చేయకూడదు. అది సరైన ఒప్పింపు. అట్లున్నామా చెప్పండి? ఉన్నామా? లేనైపోతే అలాంటి ఆ పాపం మళ్ళీ క్షమించబడినట్లు, మనం గతంలో చేసినట్టు మళ్ళీ చేస్తుంటే అది క్షమించబడలేదు. ఆ పాపం క్షమించబడితే మనలో అది సూచన కూడా కనిపించదు. ఇది గుర్తుంచుకోండి. అంటే దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది, ఎంత ఒప్పుకోవాలి, ఎంత విడిచిపెట్టాలి గమనించుకుందాం. పరిష్కరించబడ్డ పాపము ఎలాగైతే మనం ప్రభావితం చేయదో, మరి ఈ ప్రభావితం చేసేవన్నీ క్షమించబడని నేరాలు, పాపాలు, శాపాలు. కాబట్టి ప్రతి ఒక్కరం లోబడదాం. గతాన్ని పోలి మనం నడుచుకుంటున్నామా? మన ప్రవర్తన మారుతుందా? మనం స్వీకరించే విధానం మారుతుందా? మనం లోబడే విధానం మారుతుందా? మన కుటుంబంలో మన పద్ధతి మారుతుందా? సంఘంలో మారుతుందా? ఇతరుల విషయాల్లో మారుతుందా అని పరిశీలించుకుంటే ఖచ్చితంగా దేవుడు మన పరిశీలన గమనించి ఇంకా ఎక్కువ పరిశీలనలు ఇచ్చి తొందరగా బాగైపోయి ఆ సర్వాధికారిని మనము ఎదుర్కొంటాం. కాబట్టి దేవుడు గొప్పవాడు. ఆయన మన్నింపిస్తే మరలా మన జీవితంలో అది
తావు చేసుకోదు. తావు చేసుకుంటుందంటే ఆ పాపము, ఆ నడిపింపులకు మన్నించబడినట్టు అర్థము. ఒక మనిషిని చూస్తే మనకు దయ, నెమ్మది, సమాధానం కలగాలి. కలగటం లేదు అంటే మనలో వారి పట్ల వ్యతిరేకత ఉన్నట్లు, క్షమించబడనట్లు మనం అనుకుంటాము. ఒకసారి ఒప్పుకుంటే క్షమించబడుతుంది. ఏం క్షమించబడుతుంది? ఈ విషయంలో చాలా వాదోపవాదాలు అంతరంగంలో కలుగుతాయి. ఏమి క్షమించబడ్డది? నీ ప్రవర్తన, నీ కుటుంబం నచ్చడం లేదు, నీ సంఘం నచ్చడం లేదు, నీ నీ ఆత్మనే నీకు నచ్చడం లేదు. క్షమించబడ్డదని మనం అనుకుంటున్నాం. కాబట్టి అదంతా కూడా ఉత్త చెత్త. కాబట్టి ప్రతి విషయంలో మనుషులను క్షమిస్తే వాళ్ళ కొరకు మనము దయగలిగి ఉంటాం. వాళ్ళు తప్పిదములో పడిపోతుంటే ఆవేదన కలుగుతుంది. ఈ మార్పు మీకు కలుగుతుందా అనేది మనం పరిశీలించుకుంటే మనం క్షమించబడుతున్నట్లు అర్థం. ఎంతో ఉంటుంది రహస్య పాపం, మనకు అర్థం కానిది అది. దాన్ని మనము పరిశుద్ధాత్మ చేత వెలుగు తీసుకుంటూ దాన్ని పీకేసుకుంటూ ఆ ప్రవర్తన మళ్ళా పునర్నిర్మించబడుతుందా, గతంలో లాగానే నేను ప్రవర్తిస్తున్నానా అని మనం పరిశీలించుకుంటున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. ఎవరో మనకు చెప్పే అవసరం లేదు. కాబట్టి ఇటువంటి పరిశీలన మీకు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆశపడే ప్రాణాన్ని తప్పకుండా దేవుడు తృప్తిపరుస్తాడు. ఒక్కరి పరిశుద్ధత ద్వారా, ఒక్కరి పరిశీలన ద్వారా, ఒక్కరి మారు మనసు ద్వారా కుటుంబం అంతా కూడా వెలుగుమయంగా మారుతుంది. దేవుని చిత్తం అది, దేవుని వాక్యం అది. కాబట్టి వాక్యం రీతిగా మనం లోబడదాం. మన సొంత మాటలు కాదు, విన్నవి కాదు, చదివినదే మనం అనుసరిద్దాం. గ్రంథం చేతుంది. పరిశుద్ధాత్ముడు మనకు దయచేశాడు, ఆయన మనకున్నాడు. ఈ రెండే మనకు ఇంపార్టెంట్ ఈ దినాలలో. అక్కడ క్లెయిమ్ చేయమన్నా, ఇక్కడ ఎందుకు? దేవుడు ఆయన నీకు తోడున్నప్పుడు, నువ్వు క్షమించబడుతున్నప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నీకు ఇచ్చే బాధ్యత ఆయనదే ఆ బాధ్యత. నేను ఎక్కడున్నా, మురికిలో ఉన్నా, చెత్తలో ఉన్నా, నేను స్ట్రైట్గా ఆయన తండ్రి పవ్వాని సుంకరి వలె, మగ్దలైన మరియమ్మ వలె నేను వచ్చినట్లయితే అదంతా పట్టించుకోడు దేవుడు. నీ హృదయంలో ఘోష చూసి నిన్ను క్షమించి నీకేం కావాలో అది దయచేస్తాడు. తప్పిన కుమారుని ఎలాగైతే తండ్రి ఎదుర్కొని ఉంగరం దొడిగి విందు జరిగించాడో అలాగనే మన దేవుడు కూడా అత్యంత ప్రేమమయుడు. అది ఆయన పనిచేసేది మీరు ఆలోచించండి. అక్కడ ఇక్కడ మాటలు విని ఆ ప్రార్థన వద్దు, ఆ పిచ్చి ప్రార్థనలు వద్దు మనకి. ఆయనను ఎదుర్కొందాం, ఆ రాజును ఎదుర్కొందాం. ఆయన మన జీవితాన్ని కట్టేవాడు. మనుషులు కట్టరు, ప్రవక్తలు కట్టరు, బోధకులు కట్టరు, జ్ఞానులు కట్టరు. కానీ ఆయన మాత్రమే నీ హృదయస్థుతి గుర్తెరిగినవాడు. ఆయన మాత్రమే కడతాడు, ఆయన మాత్రమే నీ కన్నీరు తుడుస్తాడు. ఇది సర్వసత్యమై ఉన్నది. ఇది కొద్దిసేపు మాత్రమే ఈ లోక దీవించబడ్డవారు. ఆయనైతే సర్వకాలాలలో నీ పితరులు చేసింది తెలుసు, నువ్వు చేసింది తెలుసు, రాబోయే తరాలు ఏం చేస్తారో తెలుసు. అదన్నీ కూడా నిన్ను బట్టి తారుమారు చేసే దేవుడు. కాబట్టి తొందరపడకుండా మనల్ని మనం ఆలోచించుకుంటూ సర్వాధికారికి మన బ్రతుకులు, మన ఆత్మీయస్థితి అప్పచెప్తే ఆయన దిద్దుతాడు, కడతాడు, యజమానుడిగా ఉంటాడు. ఏ టైంలో ఎవరు మనకి సహాయం చేస్తారు వాళ్ళు నడిపిస్తాడు. దేవుడి దగ్గర అడిగితే సమస్త సృష్టి ఆయనది కాబట్టి శత్రువును కూడా నడిపిస్తాడు నీ దగ్గరికి అవసరం కొరకు. నిజముగా నా జీవితాల్లో ఎన్నో అసలు. కాబట్టి శత్రువును కూడా మేలు చేస్తాడు నీకు వచ్చి. ఆయన అనకూడదు అనుకుంటాడు, కానీ ఆ టైంలో అనేస్తాడు నీకు అనుకూలంగా. దేవుడు ఆజ్ఞిస్తే ఆయన పనితీరు మీరు అర్థం చేసుకోండి. ఆయన ఎలా పనిచేస్తాడో అర్థం చేసుకోండి. ఆయన మారడు, మనమే మారాలి. ఆయన పనితీరు మారదు, ఆయన ప్రేమ మారదు. యుగ యుగాలలో, తరతరాలలో ఒక్కొక్కరిని ఏర్పరచుకుంటాడు. కొందరికి ఆ తరం వరకే ఉంటుంది, కొందరికి తరతరాలు ఉంటుంది, కొందరికి కొన్ని తరాల వరకే ఉంటుంది. ఆయన చిత్తమై ఉన్నది. నీ ద్వారా నీ తరానికి, నీ తరతరాలకు ఆ యొక్క దీవెన ఆగిపోతే మనం ఎంతగా అలసిపోవాల్సి వస్తుంది, ఎంత నరకంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నీ ద్వారా ఒక డోర్ ఓపెన్ చేయాల్సి ఉంటే, ఆ డోర్ వల్ల నీ తరాలు ఆశీర్వదించబడాల్సి ఉంటే, నీ స్వకీయ ఆలోచన చేత, నీ ఈగో చేత, నీ పాపం చేత, నీ ఒప్పుదల రాని తనము చేత, మూర్ఖత్వం చేత ఆ డోర్ నువ్వు ఓపెన్ చేయకపోతే, నేను మంచిగానే ఉన్నాను, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు సేవకులు ఉన్నారు, నాకు పని చేస్తారు, డాక్టర్ ఉన్నాడు, దేవుడు ఇస్తాడు. నోటి ప్రార్థన వల్ల అన్నీ దయచేస్తాడు. కానీ ఆ డోర్ ఓపెన్ చేస్తే నువ్వే. కాబట్టి ప్రతి ఒక్కరము మనకు కలిగిన పరిస్థితిని అతిశయించక, ఏ కంఫర్ట్ ఉన్నా అది దేవుడు ఇస్తే ఉంటుంది, లేకుంటే వెళ్ళిపోద్ది. నిజముగా
కాబట్టి ప్రతి ఒక్కరం ఆలోచించుకుందాం. దేవుని చేతిలో పడి దేవుని చేత వాడబడదాం. దేవుని సంతోషపెడుతూ ఆయన ఆత్మచేత మనం సంతోషిస్తూ లోకంలో ఒక మాదిరికరంగా, ఒక స్తంభములాగా, దీపస్తంభములాగా, ఉప్పులాగా, వెలుగులాగా మన చుట్టూ ఉన్న కొంత ప్రాంతానికైనా మన ఒక దివిటీలాగా, ఉపదేశకులుగా మనం మలచబడితే దేవుడు చాలా సంతోషిస్తాడు. ప్రపంచమంతా మనం బాగు చేయనవసరంలే. మనకు కలిగిన దాన్ని దేవుడి కొరకు హెచ్చిస్తే, దేవుడి కొరకు అప్పజెప్తే దేవుడు అభివృద్ధిపరచి నిన్ను నన్ను తన హస్తంలో పనిముట్టుగా వాడుకొని మన మన జీతానికి తగ్గట్టుగా పరలోకములో మన నివాసంలో మన స్థిరంగా ఉంచుతాడు. యజమానుడు ఎల్లప్పుడూ ఆయన స్తుతించడానికి అర్హత పొందుకుంటాం. కాబట్టి మన క్రైస్తవ జీవితము నార్మల్ కాదు. నార్మల్ కాదు. వెతుక్కుంటూ వెళ్ళాలి, పరిశీలించుకుంటూ వెళ్ళాలి, ఇచ్చుకుంటూ వెళ్ళాలి, తగ్గించుకుంటూ వెళ్ళాలి, యథార్థంగా ప్రవర్తిస్తూ వెళ్ళాలి, ఉపదేశం పొందుకుంటూ ఉపదేశిస్తూ వెళ్ళాలి, లోబడాలి, శ్రమలు అనుభవించాలి. కొన్నిసార్లు మనకేం సంబంధం ఉండదు, ఏదో ఒక శ్రమ మనకు అడ్డొస్తుంది. అయినను సరే సహించు, సహించు, సహించు. కాబట్టి అప్పుడు దేవుడు అన్ని విధాలా మనకు తగినవాడుగా, ఆశ్చర్యకరుడుగా, అద్భుతమైన దేవుడుగా మనకు పరిచయం అవుతాడు. దేవుని చిత్తం జరుగుతుంది. అది ప్రయాస. కాబట్టి ప్రతి ఒక్కరం ప్రయాసపడదాం. ఇంకొకటి, పిల్లల్ని దేవుడు మనల్ని నమ్మి ఇచ్చాడు. బహుమానాలు మనల్ని నమ్మి ఇచ్చాడు. ఆ నమ్మిన బహుమానాలను మనకి ఇష్టం ఉన్నట్టుగా పెంచడానికి, ఖచ్చితంగా వినండి, పెంచడానికి వీలు లేదు. మేము పెంచాము అర్థం కాకుండా. ఏదో మేము మాలాగా కష్టపడొద్దు, మాలాగా ఇబ్బంది పడొద్దు, మంచిగా జాబులు చదువుకోవాలి, జాబులు చేయాలి అన్నట్టుగా పెంచాము. అది అయిపోయింది. అది తెలియని తరం. ఈ తరములో దేవుని వాక్యం తెలిసిన మనము మన పిల్లలు బహుమానంగా పెంచాలి కానీ, మనకున్న తాహతు కొద్దీ వాళ్ళ కనీస అవసరాలు తీరుస్తూ వాళ్ళని పెంచాలి కానీ, దేవుడు బహుమానమే. ఆయనకు సమర్పించాలి. అప్పుడు ఆయన ఎలా వృద్ధి చేయాలో, ఎలా వర్ధిల్ల చేయాలో, ఆయన చిత్తం ఎలా జరిగించాలో ఆయనకు తెలుసు. నాకేం తెలుసు? 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తెలివి కలవారైతే వీడు బాగా చదువుతాడు అనుకుంటాం, మొద్దోడైతే వీడు కష్టపడాలనుకుంటాం. అదే కదా మన ట్రీట్మెంటు. దేవుడికైతే సమస్తము తెలుసు. అది గొప్పది. ఆ బహుమానము గొప్పది. ఊరికనే మాటికి శపించకూడదు, సహించాలి. దేవుడు మనల్ని ఎంత సహిస్తున్నాడో సహించాలి. సహించినంత వరకు సహించాలి. తర్వాత దేవుడి దయ. కాబట్టి ప్రతి విషయంలో మనం మెలకువగలిగి ఆత్మ చేత అభిషేకించబడ్డ వారం కనుక ప్రతి విషయం లోబడదాం, తప్పులు తెలుసుకుందాం, విడిచిపెడదాం, పరిశీలించుకుందాం. నేను మారుతున్నానా, రోజు రోజుకి మారుతున్నానా, తగ్గించుకుంటున్నానా, నా రియాక్షన్ ఎట్లుంది అనేది మనం పరిశీలించుకుంటే ఖచ్చితంగా ఆత్మ ఎల్లప్పుడూ పనిచేస్తాడు. మనం గమనించకపోతే ఆత్మ ఉంటాడు కానీ మనలో ఆ పని జరగదు. చాలామందిని గమనిస్తాను, ఆత్మ ఉంటాడు, ఆత్మకు సహకరించినప్పుడు మైండు దేవుడు ఎట్లా పనిచేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరం ఆత్మకు సహకరిద్దాం, మనల్ని పరిశీలించుకుందాం, లోబడదాం, దేవుని చిత్తాన్ని అంగీకరిస్తూ దేవుని చిత్తంలో నడుస్తూ ఆయన బిడ్డలుగా మనం ఏదైతే వల్లిస్తున్నామో, నీ దాసరాలను, నీ బిడ్డను, నీ సేవకురాలను, నీ భక్తురాలను, నేను అది ఇది అని ఎలా చెప్పుకుంటున్నామో అది కన్ఫర్మ్ చేసుకుందాం. దానిలో నిగ్రహంగా నిలబడి ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన మాటలు మనలో స్థిరంగా ఉంచుకుందాం. వాక్యంలోకి వెళ్దాం. ఈ దినం వాక్యము దేవుని మీద ఆధారపడటం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ మాట. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మన పనుల భారం అంతా యెహోవా మీద మోపాల. ఆనాడు మార్త పనుల భారం పెట్టుకొని నీకు చింత లేదా అని దేవుణ్ణి ప్రశ్నించింది. మరి ఏమో ఉత్తమ దాన్ని ఎన్నుకొని ఆయన పాదాల చెంత
కనిపెట్టుకుంది. కాబట్టి మన పనుల భారమంతా ఆయన మీద భారం మోపితే ఖచ్చితంగా ఆయన సృష్టికి నిజంగా ఆయన పవర్ నాకు అంటే ఒక్కసారి నాకు అర్థం కాలేదు. వినండమ్మా. ఒక్కసారి నాకు ఆయన పవర్ అర్థం కాలేదు. ఇప్పుడు ఆఫీస్‌లో జాయిన్ అయితాం మనము. ఇది చానా మూలం చెప్తున్నానమ్మా మీకు పరిశీలించుకోవడానికి. మనకి ఆఫీస్‌లో జాయిన్ కాంగానే ఆఫీసర్ ఎలాంటివాడో మనకి అర్థం కాదు గానీ, ఏదైతే ఫైల్ మన టేబుల్ మీద ఉంటుందో ఆ పని చేస్తాము. ఎక్కువ అనుబంధం లేదు కాబట్టి వచ్చేస్తాం. ఎప్పుడైతే అర్థమైనా కొద్దీ ఆ ఆఫీసర్ యొక్క అలవాట్లు, ఆయన ఎలా పనిచేస్తాడు, ఎక్కడికెళ్తాడు, ఏం చెప్తాడు అనేది మనకి అనుబంధం అనేది అర్థమవుతది. అలాగనే పిలుపు వెంటనే మనకు ఆయన అర్థం కాడు. చేస్తాం పని. మన హృదయం మన ఉన్న ఆత్మ చేస్తుందా, మన శరీరం చేస్తుందా, ఆయన పట్ల మనకి ప్రేమ అర్థం కాదు. ఎప్పుడైతే ఆయనతో మన సహవాసం ఎక్కువగా కలిగి ఉంటామో, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆయన గురించి మర్మాలు ఓపెన్ చేస్తాడు. కాబట్టి నాకు ఆయన శక్తి అర్థమవుతుంటే ఇప్పుడు ఆయన పవరు చాలా గొప్పది, డేంజరస్. ఆయనని కాదని ఆయన పొలంలో తిన్నవారు ఆయన కాదని పక్క పొలంలోకి వెళితే, లోక పొలంలోకి వెళితే ఆయన ఎంత కఠినంగా ఉంటాడో అంత కఠినం అయిపోతాడు. మళ్ళా నాకు తెలుసుకొని మళ్ళీ ఈ పొలంలోకి రావాలంటే పర్మిషన్ తీసుకొని రావాలి. అది ఇస్తాడో ఇవ్వడో తెలియదు. సౌలు గారి పెద్ద సాదృశ్యం. దేవుడు దావీదు మహారాజుకి ఇచ్చిన పశ్చాత్తాపం సౌలుకి ఇస్తే పశ్చాత్తాపం వచ్చేది. కానీ దేవుడు ఒక్కసారి ఆయన నుంచి అది తీసేసుకున్నాడు. కొందరిని కఠినపరుస్తాడు, కొందరిని పదే పదే పశ్చాత్తాపాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన పనితీరు అర్థమవుతుంటే వణుకొస్తుంది, ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. కాబట్టి తెలియని మీకు నేను చెప్తున్నాను, ఆయన దీవెన పొందుకొని మనము సమృద్ధిగా, తృప్తిగా, సంతోషంగా ఇంతగా మనం విచ్చలవిడిగా మనం జీవిస్తున్నామంటే కేవలం ఆయన మనకిచ్చిన అనుమతి. ఒక్కసారి చూసి డోర్ క్లోజ్ చేసుకున్నాడు అనుకో, ఏ ప్రవక్త కూడా, పరిశుద్ధాత్ముడు కూడా ఆ విజ్ఞాపనకి తావుండదు. కాబట్టి గమనించుకుందాం, భయపడదాం, దేవుడికి భయపడదాం, వాక్యానికి భయపడదాం. మన పరుణ భారం అంతా దేవుడిని మోపాలి. ఇంకొకటి, దేవుడి చిత్తము తొందరగా ఈజీగా ఉండదు. అది ప్రయాసపడుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మాత్రమే అది ఈజీ అవుతుంది. లోక ప్రయాణం ఎలా ఉంటుందంటే ఈజీగా ఉంటుంది, అది మనల్ని మోసం చేసే వరకు తెలియదు. ఒక పాతాళంలోకి వెళ్ళిపోతాం. ఇంకా రక్షించే నాదుడు ఇది తేడా లోక ప్రయాణానికి, దేవుడి యొక్క చిత్తానికి. కాబట్టి ఎందులో మనం ఉన్నాం? ప్రయాసలో ఉన్నామా? ఈజీ వే చూసుకుంటున్నామా? గమనించుకున్నట్లయితే మన భారం అంతా కూడా, మనలో పనుల భారం అంతా కూడా యెహోవా మీద ఉంచితే అప్పుడు మన ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి. మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏది మనకు కావాలి, ఏది మనకు శ్రేష్టమో అవి సఫలమవుతాయి. ఇంకొకటి, ప్రార్థనల గురించి కూడా, సరే నాకు దేవుడు పరిచయం కాలేదు, నాకు అర్థం కాలేదు, ఇంకా నాకు కష్టమవుతుంది ప్రార్థన చేసుకోవడానికి అనుకున్నప్పుడు ఇతరుల మీద డిపెండ్ అవ్వడం కొంతవరకు మేలు. ఎప్పుడైతే దేవునికి పరిచయం అయ్యాడో, దేవునితో మాట్లాడుతున్నాడో, వాక్యం అర్థమవుతుందో, నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ భారము యెహోవా దేవుని మోపాలి. పాస్టర్ల మీద, ఇంకా పరిశుద్ధుల మీద అది మోపడం అనేది తగదు. మెలకువలు రావు మీకు. నా ప్రయాస అదే. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి నీ ద్వారా నీకు మేలు కలుగుతుందో, నీకు మెలకువగలుగుతుంది. నా ప్రయాస అంతా కూడా సంఘానికి మీరు ప్రార్థన చేయాలి, మీరు మెలకువలు కలిగి ఉండాలి, మీరు ఆపద నుండి తప్పించబడాలి, మీతో దేవుడు మాట్లాడాలి, మీ పరిస్థితి ఆయన గుర్తెరగాలనే నా ప్రయాస. కాబట్టి మీరు దేవునితో ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా మీకు కూడా దేవుడు కనికరిస్తాడు, కాపాడుతాడు. ఏదైనా మొండి సమస్యలు ఉన్నప్పుడు, బలహీనం ఉన్నప్పుడు, విశ్వాసం ప్రకటించలేని అనాసక్తి ఉన్నప్పుడు ఇతను సంప్రదించడం కొంతవరకు మేలే. కానీ నిర్విరామంగా ప్రార్థనలని అలవాటు చొప్పున మనం ప్రార్థన జరిగిస్తే దేవుడు చూస్తాడు. నీతో మాట్లాడుతున్న అనుభవం ఉన్నా కూడా నువ్వు ప్రార్థనలు చేయించుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనము పరిశీలించుకోవాలి. ప్రార్థనలో మనం ఎదుగుదాం. ఒక్కరోజు మన భర్త మనతో మాట్లాడకపోతే మనకు అనీజీగా ఉంటుంది. ఒక వారం మాట్లాడకపోతే అనీజీగా ఉంటుంది. ఒక నెల మాట్లాడకపోతే అలవాటు అయిపోతుంది. ఆయన అంతేలే. దేవుడు కూడా అంతే. రోజు మాట్లాడాలి దేవుడితో. తగిన సమయాలలో ఉదయకాలంలోనే వేకువజామునే లేచి ఆయన వేకువజాములో లేచిన దూతలు ఆయన యొక్క మన యొక్క విజ్ఞాపనలు దేవుడి సన్ని తీసుకెళ్లే టైం అది.
3 గంటల నుంచి 5:30 దాకా ఆ టైంలో మనం విజ్ఞాపన చేయాలి. మన కుటుంబం గురించి, మన పరిస్థితుల గురించి చేసినప్పుడు దూతలు మన విజ్ఞాపనలన్నీ కూడా దేవుడి దగ్గరికి తీసుకెళ్తారు. ప్రశాంత టైం అది. ఆ టైంలో మనం నిద్రపోతే తర్వాత ఎంత చేసినా కూడా ఇస్తాడు, కానీ తక్కువ. కాబట్టి ఏ టైంలో దేవుడు వింటాడో అది మనకు తెలుసు గనక ఆ టైంలో మొరపెట్టుకొని మన కొరకు మనం ప్రార్థించాలి. ఇతరుల గురించి ప్రార్థించడానికి ట్రై చేయాలి. ఇతరుల ప్రార్థన కూడా మనము ఆశపడకూడదు. కొన్ని పరిస్థితులు, రోగ సమయంలో, నీకు అవిశ్వాసం వచ్చినప్పుడు, నీకు సరిగా మనసు లేనప్పుడు, ఎక్కువ సమస్యలను ఆవరించినప్పుడు అది ఓకే. కానీ ఎప్పటికీ ఎందుకు దేవుడు నీతో మాట్లాడతాడు. నాతో మాట్లాడాయంటే మాట్లాడతాడు. అది అలవాటు చేసుకోండి. ఆ పరిస్థితిని అలవాటు చేసుకోమని నా ఆశ. కీర్తన గ్రంథము 118 అధ్యాయము 8, 9. 118, 8, 9. చాలమ్మా. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి మనుషుల్ని ఎవ్వరిని కూడా ఆశ్రయించొద్దు. ఇంకొక విషయం, లోకస్తుల ఆలోచనలు వేరుంటాయి, దేవుని ఆలోచనలు వేరుంటాయి. దేవుల్లో ఉన్న నువ్వు లోకస్తుల దగ్గరికి పోయి తెలివి కలవారని, వారు నీకంటే పెద్దవారని మనం ఆలోచనకి వెళ్తే అక్కడికి మనకు అంత రివర్స్ అవుతుంది. దేవుడు బిడ్డలమైన మనము దేవుడికే అప్పచెప్పాలి. ఆయన ఆలోచన మనకు జరగాలి. లేకపోతే అంత రివర్స్ అవుతుంది. మనం చేసిందంతా కూడా విషపూరితం అవుతుంది. గుర్తుంచుకోండి, దేవుడితో దీవించబడ్డ మనకి దేవుడు ఆలోచనే సరిపోతుంది. తగినవాడు, మన మార్గం ఆయనకే తెలుసు, లోకస్తులకు తెలియదు. వాళ్ళ లోకంలో ఎలాగైతే నెగిటివ్ పవర్తో ఇలా మాట్లాడితే అట్లా అవుతుంది, అట్లా ఇట్లా మన మాటలు ఇస్తారు, కానీ ఆలోచన వరకు సరిగా ఉండదు. ఇంకెక్కువ అయిపోతుంది ఆ గొడవ. కాబట్టి దేవుని ఆలోచన మనం కలిగి మనకున్న సమస్తాన్ని పరిష్కరించేవాళ్ళు, కానీ మనుషులని, రాజులని సంప్రదించుట జ్ఞానులకి, దేవుని పిల్లలకి ఏమాత్రం కూడా తగదని ఇక్కడ మనకు దేవుడు చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 62 అధ్యాయము 8వ మాట. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని నీ హృదయంను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. జనులారా, ఎల్లప్పుడూ ఆయన మీద నమ్మకం ఉంచుడి, ఆయన సన్నిధిలో హృదయాలు కుమ్మరించుడి, ఆయన మనకు ఆశ్రయము. అవును, క్రీస్తు జ్ఞాన మందిరంలో కూర్చున్న మనకు ఆయన ఆశ్రయము, మన హృదయము ఆయన చెంతనే కుమ్మరించాలి. ఆనాడు అవమానం జరిగింది హన్నాకు, మరి ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వచ్చి హృదయాన్ని కుమ్మరించింది. ఒక మంచి బహుమానాన్ని, స్వాస్యాన్ని పొందుకుంది. కాబట్టి మనం కూడా మనుషుల దగ్గర మన హృదయ బాధలు ఏ మాత్రం వాళ్ళకి అర్థం కావు. భక్తులకు అర్థం అవుతుంది, ఎందుకంటే వాటన్నిటి గుండా దేవుడు నడిపిస్తాడు భక్తుల్ని. కానీ లోకస్తులకు అర్థం కాదు, నెగిటివ్ ఆన్సర్లు ఇస్తారు, నెగిటివ్ తలంపులు అంతా మన చేతులను మనమే పాడు చేసుకుంటాం, ఇతరులు మనం ఆశ్రయిస్తే లోకస్తులను. కాబట్టి యెహోవా దేవుని ఆశ్రయించాలి. ఆయన మీద ఎల్లప్పుడూ కష్టంలో, నష్టంలో, బాధ అయినా ఆయన పరీక్షిస్తాడు. ఒక్కోసారి పరీక్షించిన బాధ వస్తుంది, నలిపినట్లు అయిపోతుంది హృదయం, అయినా ఆయనే సంప్రదించాలి. పరీక్షలు ఖచ్చితంగా భక్తులు గెలవాలి. గెలిచినప్పుడే మరలా ఆయన సన్నిధి మనకి తెలుస్తుంది. కాబట్టి ఆయన్ని ఆశ్రయిద్దాం ఎల్లప్పుడూ. ఆయన దానికి కాందానికి అన్నిటికీ, వాస్తవానికి, ప్రస్తుతానికి అన్నిటికీ ఆయన్ని ఆశ్రయించి తగిన మేలు పొందుకుందాం. దేవునికి తగినట్టు మహిమనిద్దాం మనము. ఇంకొకటి, సాక్ష్యం కూడా. నాకు సాక్ష్యాలు అనేవి అంటే ఇది వాక్యం కాదు, మీకు అనుకుని ప్రేరణ వస్తుంది. సాక్ష్యం కూడా హృదయం మారాలి. హృదయం మారిందే సాక్ష్యము. హృదయం మారిందే గ్రంథంలో చూడండి, హృదయం మారిన వారే సాక్షులుగా నిలబడ్డారు. హృదయం మారాలి. జ్వరం వస్తుంది, ఒకరోజు కాబట్టి ఒకరోజు వెళ్ళిపోతుంది, అది సాక్ష్యం కాదు. కాబట్టి దేవుడికి మహిమ వస్తుంది. అంతేగాని ఈ జీవిత సాక్ష్యం అనేది హృదయం మారాలి. నీ సాక్ష్యాన్ని బట్టి నిన్ను దేవుడు ఎలా వాడుకుంటున్నాడు, నువ్వు క్షమించబడ్డ విధానాన్ని బట్టి దేవుడు ఎలాగ నీకు వరాన్ని ఇచ్చాడు, అది సాక్ష్యం. అలాంటి సాక్ష్యాలు మనము పొందుకొని ఆ సాక్ష్యాలు సంఘంలో మనము చెప్పడానికి సాహసం చేద్దాం. 1 సమూయేలు 1వ అధ్యాయము 15వ మాట.
మొదటి సమూయేలు 1:15 మాట. ఇది కాదు హన్నా, నా ఏళ్ళవాడ, నేను మనోదుఖమును కలి దానై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొంచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అన్న కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా దేవుడి సన్నిధిలోనే అవమానాన్ని మా ఆత్మ ఆయన సన్నిధిలో కుమ్మరించింది. దేవుడు అది విన్నాడు. గంటలు ప్రార్థన చేయలేదు అంటారు కదా కొన్నిసార్లు సేవకులు, గంటల ప్రార్థన అవసరం ఉంది. ఇటువంటి టైంలో గంటల ప్రార్థన అవసరం లేదు. గంటల ప్రార్థన చేయాలి, కానీ కొన్ని విషయాల్లో గంటల ప్రార్థన అవసరం లేదు. హృదయాన్ని కుమ్మరించి తగిన మేలు పొందుకుంది. అలాంటి ప్రార్థనలు మనము చేయాలి. మనం ఏంటంటే తొందరగా మనుషులను సంప్రదిస్తాము, అది ఇంకా మనకు భారం అయిపోతుంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 4, 6. నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందులను, నీ దుక్కిడ్రెద్దులను, నీ గొర్రెమేకలను, మందలను దీవింపబడును. నీ గంపయు పిండి పిచుకు, నీ తొట్టెయు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. దేవుడు మాట విన్నప్పుడు నువ్వు వెలుపలికి వచ్చినా, లోపలికి వెళ్ళినా, నువ్వు ఏ మాట పలికినా, ఏ నిర్ణయం తీసుకున్నా అన్నీ కూడా నీకు ఆశీర్వాదకరంగా మారతాయి. అక్కడ ఆశీర్వాదం, ఇక్కడ ఆశీర్వాదం లేదు. దేవుడి సన్నిధిలోనే ఇది ఎలాగంటే ప్రపంచమంతా తిరిగి మరి ఆయన సన్నిధికి వస్తే అది వేరు. ప్రపంచమంతా తిరిగి అక్కడ ఆశీర్వాదం, ఇక్కడ ఆశీర్వాదం, అది చేస్తే ఇది చేస్తే అనేది అది ఒక వైపు. కానీ నువ్వు డైరెక్ట్గా దేవుడి సన్నిధికి వస్తే అన్నావలే మరి దీవెనలు పొందుకుంటావు. యాకోబు కూడా దేవునే పట్టుకున్నాడు. కాబట్టి మనకు అనుభవం ఎందుకు రాయించాడంటే మనకు బుద్ధి రావడానికి, దేవుడు ఎలా పనిచేస్తాడో అర్థం కావడానికి. కాబట్టి డైరెక్ట్గా మనకు దేవుడు ఉన్నాడు ఆత్మ ద్వారా. కాబట్టి డైరెక్ట్గా మనం వద్దాం. తెలియనప్పుడు ఉపదేశకుల మాట విందాం, జ్ఞానుల మాట విందాం, పరిశుద్ధుల మాట విందాం. అర్థమైన తర్వాత దేవుడు నిన్ను ప్రిపేర్ చేయాలని ఆశపడుతున్నాడు. టీచర్ కింద ఉన్నావు, నీకు టీచింగ్ జరుగుతుంది, నీ కంట్రోల్లో నువ్వు ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ఉపదేశం నువ్వు ఉండి నీ ద్వారా దేవుడు వాడబడాలి. నువ్వు వాడబడకుండా ఎంతసేపు ఒక స్టూడెంట్ లాగానే ఉండడానికి మనము అలా ఉండకూడదు. మనము కూడా టీచర్గా అవడానికి ప్రయాసపడాలి. మనకు సంబంధించిన ప్రాంతాలు ఉంటాయి, మనకు సంబంధించిన ఏరియాలు ఉంటాయి. నువ్వు పని చేస్తేనే అవి వికసిస్తాయి, నువ్వు పని చేస్తేనే బాగుపడతాయి. మరి నువ్వు టీచర్గా మారకపోతే ఆ ప్రాంతం అంతా కూడా చీకటిమయంగానే ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడితే ఉపదేశం పొందుకోవాలి, అభ్యసించాలి, పాస్ కావాలి పరీక్షల్లో, ఇతరులకు మాదిరికరంగా నువ్వు ఉండాలి. అది దేవుని చిత్తం, అది ప్రిపరేషన్. అప్పుడే నువ్వు పరలోకానికి ఎత్తబడతావు. కాబట్టి ప్రతి ఒక్కరం జాగరూకులమై, వినమ్రులమై, ఒక తల్లికి పుట్టిన కుమారుడు తల్లిని చూడకపోతే ఎలాగా లోకము విమర్శిస్తుందో ఆ కుమారుణ్ణి, నీకు బుద్ధి ఉందా, నీకు తల్లిని పెంచింది కదా, నీకు ఎన్నో కష్టాలు పడింది కదా నీ కొరకు అని లోకం ఎట్లాగైతే ఆ కొడుకుని అంటుందో, దేవుని కలిగిన మనము దేవుని పని చేయకపోతే దేవుడి యొక్క ఆత్మ కూడా అదే ప్రశ్న వేస్తాడు. కాబట్టి మోసం చేసుకోకూడదు, అస్సలు మోసం చేసుకోకూడదు. లోకంలో మోసం చేసుకుంటే దేవుడు మనల్ని గెలిపిస్తాడు. మోసపోయిన దానికంటే రెట్టింపు మనకు కలుగుతుంది. కానీ దేవుళ్ళో మోసపోతే ఏ దూతరాడు, ఏ ప్రవక్త రాడు. ఆధ్యాత్మికంగా చాలా జ్ఞానం కలిగి ఉండాలి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. లోకంలో అన్ని పోయినా ఓకే, యోబుకు అన్ని పోయాయి. దేవుడు జ్ఞానంతో రెట్టింపు సంపాదించుకున్నాడు. అజ్ఞానంతో మాట్లాడలేదు యోబు దేవుని గురించి. మనము కూడా లోకంలో జ్ఞానం అంతా వెర్రితనము. నాకు సరిగా మాట్లాడటం వచ్చు, నేను మాట్లాడితే వాళ్ళు నోరు మూసుకుంటారు, నా ఆలోచన ఇస్తే వాళ్ళు బాగుపడతారు. ఉట్టివే, తాత్కాలికము. దేవుడు మాత్రమే మంచిగా మాట్లాడతాడు. దేవుడు మాత్రమే ఒక మాట మాడితే అన్నిటికీ సరిపోతుంది. కాబట్టి ప్రయత్నం చేద్దాం. వాస్తవమే దేవుడు, ఇది నా లైఫ్, ఇదే నా లైఫ్, దీన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి. అదే మీ లైఫ్. మీరు కంట్రోల్ చేసుకుంటూ
ముందుకు వెళ్ళాలి. ప్రతి బాధ్యతలో ఉండాలి. ప్రతి బాధ్యతలో యేసు ప్రభువు సిలువెక్కి కూడా వాళ్ళ అమ్మని మర్చిపోలేదు. బాధ్యతల్లో ఉండాలి. దేవుడు ఇంపార్టెంట్. ఇంకోవైపు మనకిచ్చిన బాధ్యతలు, మన పిల్లల గురించి మనకి ఏ బాధ్యతలు ఇచ్చాడో అవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరం జాగరూకులమై దేవునికి భయపడి, దేవుడు వాస్తవానికి దేవుడు, భ్రమలకు ఊహలకు నీ తలంపులకు దేవుడు కాదు. ఆయన తలంపులే ఆయనవి. మనం దానికి జోడీకరించొద్దు. ఒక్కొక్కసారి నాకు ఎలాగంటే దేవుళ్ళో ఉండి కూడా ఇష్టానుసారం మాట్లాడినప్పుడు లోపల రగులుతుంది నాకు కోపం బాగా రగులుతుంది. దేవుడు ఆత్మ వెంటనే చల్లారుస్తాడు. ఎలా నాకు ఎందుకు కోపం అంటే పాపం చేస్తే కోపం కాదు, కానీ మనల్ని మనం మోసం చేసుకుంటే ఎవరు బాగా చేస్తారు? ఇంకా మళ్ళీ భ్రమలో మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటారు. ఎలా? అది జరగనివి, శాశ్వత కాలం జరగనివి. నువ్వు అక్కడి నుంచి బయటికి రా. దూతలు ఉంచుతాడు దేవుడు. వాక్యంలో ఉన్నట్టుగా దూతలు పట్టుకుంటారు నిన్ను. పాపంలోంచి వెలికొస్తే, భ్రమలోంచి వెలికొస్తే, సొంత ఆలోచనలోంచి వెలికొస్తే, స్వబుద్ధిలోంచి వెలికొస్తే, ఇది ప్రయాసపడండి. గతంలోని ఆలోచనలు, తలంపులు, ప్రవర్తన, ఇంకోటి ఏంటి పరిశీలించుకోవడం, ఇతరులను పరిశీలించడం, ఇవన్నీ మనకొద్దు. మనం పరిశీలించుకుందాం. మన పాపం మనం ఒప్పుకుందాం. దేవుని చిత్తంలో వాడబడుతూ మనకిచ్చిన బాధ్యతల్లో, దేవుని బాధ్యతల్లో ఫుల్ఫిల్గా, కంప్లీట్గా ప్రయాసపడుతూ 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించడానికి కృషి చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుర, ప్రేమగల మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, న్యాయాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, అన్నాడు సారపతి వివరాలు తండ్రి. నాయన భక్తునికి నా దగ్గర ఏం లేదన్నది వెంటనే నాకు మొదటగా పెట్టమనగానే విన్నదయ్యా. ఆమెలో జ్ఞానం ఉంది అయ్యా. కుమారుడు ఆమె పోషించబడ్డారయ్యా. మీకు స్తోత్రాలు. మంచి దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు. అవునయ్యా, నీ చిత్తం గొప్పది. నువ్వు ఏర్పరచుకునే వారు గొప్పవారయ్యా. ఆనాడు సమరయ స్త్రీ 5 భర్తలు కలిగినదని నాయన నీతో మాట్లాడుతుండగానే ఆమె తన తప్పు తెలుసుకుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడింది నాయన, క్షమించబడింది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి తండ్రి. నాయన సుంకరి వారి సన్నిధికి వచ్చి మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలయ్యా. అప్పుడే నాయన యథార్థవంతుడు గనక బలహీనమైన మమ్మల్ని లేవనెత్తే దేవుడవని వాక్యం సెలవిస్తుంది. అయ్యా మీకు వందనాలు నాయన. అన్న కూడా నీ మందిరానికి వచ్చి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందయ్యా. నన్ను అలా రెండో భార్యను సతాయిస్తుంది, బాధ పెడుతుంది అని నీ దగ్గర చెప్పలేదయ్యా. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా మేము కూడా మాకు కలిగిన బాధల దగ్గర చెప్పొద్దు, కానీ యథార్థంగా మేము దేని కొరకు ఆశపడుతున్నాము అది చెప్పాలయ్యా. మీ సన్నిధికి వచ్చి నాయన మా పాపం ఒప్పుకోవాలి, మన్నింపబడాలి అయ్యా, క్షమించబడాలి నాయన. నీ ఉత్తన శక్తిని మేము పొందుకోవాలి. మీకు స్తోత్రాలు నాయన. నువ్వు పనిచేసే తీరు ఈ బిడ్డలకు అర్థం కావాలయ్యా. మహాదేవుడవు నాయన తండ్రి. నీ ఆత్మనే చెప్తాడు, కానీ మనుషులు ఎవ్వరు చెప్పరు తండ్రి. మీకైతే అయ్యా మీకు స్తోత్రాలు. ఆయననే ఈ దగ్గర చూసినవి విన్నవి తండ్రి మా దగ్గరికి తీసుకొస్తాడయ్యా. అయ్యా మా మనవుల దగ్గరికి తీసుకొస్తాడు తండ్రి. అయ్యా మీకు వందనాలు. గొప్ప దేవుడు అయినా. దేవుని ఆత్మ ఎవరికి లేకపోతే వారు నా వారు కాదన్నావు తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు. మేము ఏం పొర పెడుతున్నాం మాకు అర్థం కాదు, ఏం చేస్తున్నామో అర్థం కాదు. లోకంలో ఎడ్డివారు ఉంటారు, కానీ నాయన ఏం చేస్తున్నాం మాకు తెలియనప్పుడు ఏమి ఎడ్డివారమే. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు నడిపించిన నడవకపోతే కూడా మేము కుంటివారమే. నువ్వు చూపించిన చూడకపోతే గుడ్డివారమే. అయ్యా మీకు స్తోత్రాలు. వారికి నువ్వు నేత్రాలు ఇస్తావు, కాళ్ళు ఇస్తావు, కానీ అన్నీ ఉండి నాయన కుంటిగా, గుడ్డిగా, గూనిగా ఉంటే నాయన మీరు కనికరించరు తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. మాకున్న లోపాల గురించి మేము అడుక్కోవాలయ్యా. ఇతరుల గురించి మాకు పరిశీలన వద్దు. మా గురించి మాకు చాలు. మా స్థితి గురించి మాకు చాలు. మీ చిత్తంలో మా గురించి మాకు చాలు. మీ దయలో మా గురించి మాకు చాలు. మా ద్వారా నువ్వు ఎలా వాడబడాలో దాని గురించి పరిశీలన చాలు. అయ్యా మీకు వందనాలు తండ్రి. మేము ఎంతటి వారమయ్యా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇటువంటి తగ్గింపులోనికి నన్ను మమ్మల్ని నడిపించండి నాయన. మీకు వందనాలు తండ్రి. వినేవారితోనే నువ్వు మాట్లాడతావు అయ్యా, లోబడే వారితోనే నువ్వు మాట్లాడతావు అయ్యా. మీకు స్తోత్రాలు. 40 సంవత్సరంలో రాజభోగం అనుభవించిన అయ్యా మోషే గారికి
నాయనా ఒక తప్పు చేయించి పారిపోవడానికి నాయనా సహాయకుడిగా ఉండి 40 సంవత్సరాల అరణ్యంలో ట్రైనింగ్ తండ్రి. ఏ గొర్రె ఎలా పోతుందో, ఎలా నడుస్తుందో, ఎక్కడ మేపాలో, ఎక్కడ లోబడాలో ఆ 40 సంవత్సరాల తర్వాత నాయనా నువ్వు సీనాయి పర్వతం మీద మాట్లాడిన దేవుడవయ్యా. అయ్యా ట్రైనింగ్ ఎంతో గొప్పది నాయనా, దీనికి మేము అవకాశం ఇవ్వకపోతే నాయనా మీకు స్తోత్రాలు. నాయన మీ మాటలు మాకు వినపడవు అయ్యా, మీకు స్తోత్రాలు. దానియేలు కూడా తండ్రి ప్రభువా నీకు మహిమ రావడానికి అధిక శ్రమలకు గురయ్యాడయ్యా. అయ్యా అప్పుడే కీర్తి వచ్చింది నాయన ఆయనకు తండ్రి. అయ్యా యోసేపు గారు కూడా కళ వచ్చింది నాయన, ఎన్నో సంవత్సరాల కళ జరిగింది, ఇప్పుడే జరుగుతుందని, ఇప్పుడే అధికారం వచ్చిందని, ఇప్పుడే నాతో మాట్లాడుతున్నావని, అవి జరగలేదని రకరకాల ప్రవచనాలకు మేము వెళ్ళి అవి జరగక ఇవి జరగక నీ కోపానికి గురై ఎందరయ్యా ఆగమైపోతున్నారయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా. ప్రవచనం జరగాలంటే టైం పడుతుంది తండ్రి, మీకు స్తోత్రాలు. నువ్వు సేవ చేయాలంటే 30 సంవత్సరములు తండ్రి దగ్గర తల్లి దగ్గర ట్రైనింగ్ చేసుకున్నావయ్యా, మీకు వందనాలు. ఎంతటి వారము తండ్రి, ఎంతటి వారం అయ్యా. మా చపల చిత్తము, మా యొక్క చెంచల మనస్సు ఆడించే నాటకాలు తండ్రి మీకు వందనాలు. నీ ప్రవచనాలు జరగక తండ్రి తరతరాల మీద శాపాలుగా పాపాలుగా మేము భారం మోపుతుండగా యేసు నామములో అటువంటివన్నీ కూడా అయ్యా విడిపింపబడునుగాక. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా నువ్వు గొప్ప దేవుడవు నాయన, సర్వశక్తిమంతుడైన దేవుడవు, దహించు అగ్నివి నాయన. నీ కంటికి ఎవరైనా కనపడక మానగలమా తండ్రి? ఎవరైనా దాచిపెట్టినవి నెదురు రాకుండా ఉండగలవా తండ్రి? మీకు స్తోత్రాలు అయ్యా. మంచి దేవుడవయ్యా, ఎంత గొప్పవాడవో అంత భయంకరుడు. పాపం పట్ల ఒప్పుకొని తనం పట్ల, మార్చబడిన తనం పట్ల తండ్రి మీకు స్తోత్రాలు. ఎవరికి ఏది తగునో అది ఇచ్చే దేవుడు. మీకు ఆలోచన ఇచ్చేవాడెవరు నాయనా? నీ పనితీరు తప్పుపట్టు వాడేవాడు తండ్రి. మేము ఎంతటి వారము తండ్రి, మీకు స్తోత్రాలు. నేరాలు మేము చేసి నువ్వు సహాయం చేయటం లేదని, నువ్వు మాతో లేవని నాయనా మీకు స్తోత్రాలు అయ్యా. మీకు వందనాలు అయ్యా. మా బుద్ధి మారిన తనమును యేసు నామంలో లయపరిచి నాయనా, మా నాటకాలను, బూటకాలను, వేషధారణను నాయన, పశుప్రాయమును తండ్రి మీకు స్తోత్రాలు అంతా లయపరిచి ఆత్మచేత దర్శించమని అయ్యా ప్రార్థన చేస్తున్నానయ్యా. మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడవయ్యా, ఇచ్చిన మాట తప్పని వాడు. ఏది ఏమైనా అయ్యా నాయన, ఏది ఏమైనా నీ మాట జరిగించేవాడు అయ్యా. మీకు స్తోత్రాలు. సహాయం చేయమని ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలతో చేసిన నాయన విడిపించిన విధానము ఎంతో గొప్పది. అయినా వారు గుర్తుపట్టలేదయ్యా. అయ్యా ఎప్పటికప్పుడు నాయన నీకు లోబడక నీకు తిరుగుబాటుగా ఉండి మార్గంలోనే సోలిపోయారయ్యా. మీకు స్తోత్రాలు. మేము కూడా నాయన మా కరువు దినాలలో, మా కష్ట దినాలలో విడిపించాలని మా హృదయాలు ఘోషించినప్పుడు విడిపించావు. కానీ మేము ఎక్కడైతే గుర్తురెగక తండ్రి అవసరాన్ని మాకు ఇచ్చిన తర్వాత వాటిని బట్టి అతిశయపడుతున్నాము, గర్వంగా ఉన్నాము, ఇగోలతో ఉన్నాము నాయన, ఇతరులను పరిశోధిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. అవన్నీ ఆ డోర్లన్నీ మూసేసి నాయన నాకు కావలసిన డోరే ఓపెన్ చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మీకు వందనాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడవయ్యా. నువ్వు దిద్దినట్టు ఎవరు దిద్దరు, నువ్వు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడరు, నువ్వు కాపాడినట్టు ఎవరు కాపాడరయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు. సహాయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డను నీ మాటల చేత దర్శించినందులకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ మరి ఈ సంవత్సరం అంతయు సకల మేళ్లతో, ముఖ్యంగా పరమందున మేళ్లతో, జ్ఞానముతో నాయనా నీ పట్ల తండ్రి నీ యొక్క దయను పొందుకున్న వారిగా తండ్రి ప్రభా మీకు స్తోత్రాలు నాయన. ఎక్కడ సమాధానం ఉంటే అక్కడ సమాధానపరిచే బిడ్డలుగా తండ్రి ప్రతి బిడ్డను దర్శించి నీ నామానికి, నీ హస్తానికి అప్పచెప్తూ నీ నామంలో సంపూర్ణంగా ప్రతి ఒక్క బిడ్డని చిత్తం చొప్పున వాడుకోమని, లోపరుచుకోమని, దిద్దమని, రూపాంతరంలోకి నడిపించమని, కొత్త ప్రవర్తన, కొత్త ఆలోచన, కొత్త నడిపింపు, కొత్త బిహేవియర్ ప్రతి ఒక్కరికి దయచేసి వారికే ఆశ్చర్యకరముగా కనిపించే విధముగా వాళ్ళ బ్రతుకులు తెలియకుండానే మార్చి నీ నామానికి రావాల్సిన మహిమను పొందుకోమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీ నామానికి ఆరోపిస్తూ కేవలం మీ దయకు మీకు చిత్తానికి అప్పచెప్తూ యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానము, శాంతి కూడి వచ్చిన మనకు, మన పరిచర్యకు, లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ దేవుడు సదాకాలము దయచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామమే జయము, యేసునందే సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.